హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు మృగశిర కార్తె కదా ఫ్రెండ్స్. నేనైతే మీరు తింటారో లేదు కానీ ఈరోజు నేను ఖచ్చితంగా ఈరోజు ఫిష్ తినాల్సిందే. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మా డాడీ తెచ్చేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ అడిగితే ఖచ్చితంగా ఇస్తున్నారు కూడా. మీరు కూడా తినండి. ఫిష్ ఏమంత డేంజర్ ఏం కాదు, మంచిదే హెల్త్కి, తినండి. ఇంకా నేనైతే ఈరోజు మా మమ్మీని పట్టుబట్టి అడిగి, నువ్వే చేయాలమ్మా ఈరోజు కూర, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అని అడగగానే మా మమ్మీ నా కోసం కష్టపడి పాపం చేశారు. చాలా రోజులైంది మా మమ్మీ చేయక. ఇట్లా చేయించుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ కూడా ఇట్లానే చేసేది. మా అమ్మమ్మ చేస్తే ఎంత బాగుంటుందో, టేస్టీగా ఉంటుంది. ఇట్లా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని తర్వాత పీసెస్ని కూడా నీట్గా ఉప్పేసి కడిగిపోవాలి. తర్వాత మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్, మా హస్బెండ్ తెచ్చిన చేపలో ఒకదానికి జన అనేది ఉంది. నాకైతే ఫుల్ ఇష్టం జన అంటే. ఇట్లా ముక్కల్ని నీట్గా ఒకసారి ఉప్పుతో కూడా కడుక్కుంటే ఆ నీసు వాసన అనేది రాదనమాట. ఆ నీసు వాసన పోయేయాలంటే ఉప్పుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిల్లో ఇట్లా ముక్కలన్నీ ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్టు అన్నీ వేసుకొని కలుపుకొని, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది అయితే ముందుగానే పులుసులో వేసుకొని పిసుకుంటారు, కానీ మాకు అట్లా నచ్చదు. మేమైతే ఇలానే చేసుకుంటాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో మనం ఊరగాయ కారం పెడతాం కదా, అందులో ఊట ఉంటుందంటే ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేస్తే అసలు ఫిష్ కర్రీకి మామూలు టేస్ట్ రాదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో, చాలా బాగుంటుంది. అమ్మ చేతిలో ఏముంటుందో, ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. అమ్మ చేస్తే అమృతమే కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే మా అమ్మ చేస్తే చాలా ఇష్టం. చూసారా, ఇట్లా అంతా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అందులో చింతపండు నా ముందు నానబెట్టుకుని ఆ పులుసు అనేది పోసుకోవాలి. తర్వాత కట్టెల పొయ్యి మీద చేయించుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తే కూరకున్న టేస్ట్ మరింత పెరుగుతుందనమాట. దీనికోసమే నేను మా అమ్మని అడిగాను. నాకు వచ్చు, కానీ ఇట్లా చేస్తే నా దగ్గర కట్టెల పొయ్యి పెట్టుకునేంత ప్లేసు లేదు, ఆ ఓపిక నాకు లేదు. అమ్మలకి ఎంతైనా ఓపిక ఎక్కువ కదా ఫ్రెండ్స్. పిల్లలు అడగగానే చేస్తారు, వాళ్ళ ఓపికకి మనం మెచ్చుకోవాలి. నేను కూడా అంతే, నాకైతే అడగంగానే మా అమ్మ చేసి ఇచ్చిందనమాట. చూసారా, మూత తీయంగానే ఆ పొగలు స్మెల్ అయితే వామ్మో, నేనైతే చెప్పలేను, అంత బాగుంది. అందులో మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర పైన దింపే ముందు వేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.